రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను. నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను. నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా.
బలపరచను, రక్షణ శృంగము ఎత్తెంచెను, జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను, జీవితమంతా తోడుండి నడిపింపను, ఇమ్మానుయేలు జనించెను, ఇమ్మానుయేలు జనించెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను, నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను, లోక రక్షకుడు జనించెను, లోకమంతా రక్షింపను, నీతి సూర్యుడు ఉదయించెను, లోకమంతా వెలిగింపను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. Sing along. నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు పదివేలలో అతి సుందరుడా, సుందరుడా. రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. నీదే రాజ్యము నీదే, బలము నీకే, మహిమ కలుగును ఆమేన్. ఏక స్వరం ఏక నామమైన యేసయ్యా మీ చేతులెత్తి
Yeah, the healing in your name, blessing in your name, power in your name. Come on, sing it out. Salvation in your name, Lord Jesus. Oh, Yeshua. There's only one name that is above all names. Worship you, God. Come on, a little more louder. చేతులెత్తి సంగమంతా చివరిసారిగా దేవానికి స్తోత్రం. నీ నామాన్ని పైకెత్తుతున్నా, నీ నామాన్ని కొనియాడుతున్నా. Jesus, in your name we worship you, Lord. Hallelujah, 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 hallelujah. Yeshua. Jesus, we worship you, God, the Father, Father, Father. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ప్రార్థనా పోరాటంలో దేవుని స్తుతించి దేవుని మహింపరిచే అవకాశం
దేవుడు మనకు దయచేశారు. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళిని గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు ఇలా చెప్తూ ఉన్నాయి. అబ్రాహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begat Isaac, Isaac begat Jacob, and Jacob begat Judah and his brothers. దేవుని బిడ్డలారా, ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ జీనియాలజీలో మనమందరం కూడా అనేకమైనటువంటి విషయాలు ఇప్పటి వరకు వింటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి, ఇస్సాకును గురించి, యాకోబును గురించి, ఆ తదుపరి యూదాను గురించి, పెరేసు జరాహు అనే వారిని గురించి, దావీదును గురించి మనం ఇంతవరకు వింటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారిని గురించి మనం వినబోతున్నాం. జీసస్, యేసు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, మరియు తండ్రి తన కుమార్ని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన వంశావళిలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాలు ఇప్పటి వరకు మనం విన్నాం కదా. ఈ యేసు ప్రభువారు ఈ లోకంలోకి అడుగు పెట్టింది ఎందుకు అంటే బలి, సాక్రిఫైస్. యేసు క్రీస్తు ప్రభువారు బలిగా ఈ లోకములో వధించబడుట కొరకు, అర్పించబడుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. మానవుల కొరకు ప్రాయశ్చిత్తమయుండుటకు యేసు ఈ లోకములోనికి వచ్చి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆ తరువాత ప్రజల పాపములకు శాంతికరమయుండుటకు యేసు ఈ లోకములో అడుగుపెట్టాడు. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేశాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడ్డానికి క్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన బలిగా అర్పించబడ్డారు. ఆయన బలి ద్వారా మనము దేవునితో సమాధానం కలిగి ఉండాలని, ఆయన బలి రక్తము ద్వారా మనము కడగబడి సంధి చేయబడాలని, ఆయన బలి ద్వారా ఆయనకు ప్రియమైన వ్యక్తులుగా మనం జీవించాలనేది ఆయన ఉద్దేశం. ఇక రెండవది, యేసు క్రీస్తు ప్రభువారు తన బలియాగము ద్వారా మనకు రక్షణ అనుగ్రహించారు. సాల్వేషన్. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. 1 యోహాను 4:14లో, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. లోకరక్షకుడుగా ఉండుటకు యేసు ప్రభువారు ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన బలియాగము ద్వారా మనకు రక్షణ సంపాదించాడు. ఆ రక్షణ ద్వారా మనము దేవునికి ప్రియమైన వారిగా కృపచేత రక్షించబడి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి వారమై మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టేటటువంటి వారిగాను స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచూ ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు మనకు గొప్ప రక్షణ ప్రసాదించారు. ఈ రక్షణ దావీదు పట్టణములో పుట్టిన యేసు ద్వారా మనకు కలిగింది. ఆ యేసు అనే నామములో ఉన్న రక్షణ మనం పొందుకున్న వారమై మనము ఆయన కొరకు ఈ లోకములో నమ్మకంగా జీవించవలసిన గురుతర బాధ్యత మన మీద ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూలోకానికి ఆయన వచ్చాడు.
ఆయన ఇచ్చిన రక్షణ పొందుకున్న మనము అని నామముల కంటే పై నామము కలిగిన యేసు క్రీస్తు ప్రభువారిని హత్తుకుని ఆయనకు ప్రియముగా, ఆయనకు దగ్గరగా జీవించాలి అని అనుకోరుతున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు, మనకు రక్షణ తెచ్చాడు. అంత మాత్రమే కాదు, రక్షణ ఇచ్చిన ఆయనే మనకు జీవమును ప్రసాదించాడు. లైఫ్, మనకు జీవమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 4:9 మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన అనుగ్రహించే జీవం, సమృద్ధి జీవం, నిత్య జీవం అనే వాటిని మనం పొందుకుని మనమందరం కూడా ఆయన అనుగ్రహించేటటువంటి జీవం కలిగిన వారమై మన కోసం ప్రాణం పెట్టి మనకు జీవాన్ని తెచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర మనము నమ్మకంగా, యథార్థంగా బ్రతుకుతూ ఆయనకు ప్రియమైన వారిగా, ఆయనకు నెలవైన వారిగా, ఆయనకు దగ్గరగా బ్రతకడానికి కృపా దేవుడు మనకు అనుగ్రహించాలి. యేసుక్రీస్తు వంశావళిలో ఎందరో ఇంకా వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు దేవుని బిడ్డలారా, దావీదు తర్వాత ఇక యేసు ప్రభువారిని గురించి మనం నేర్చుకుని ఈ యొక్క విషయంలో ఇంకా అనేక సత్యాలు ఉన్నాయి. వాటన్నింటినీ వివరించటానికి సమయం సరిపోదు. కానీ ఈ గొప్ప యేసు బలి అయ్యాడు, రక్షణ ఇచ్చాడు, రక్షణ పొందిన వారికి నిత్య జీవం ఇస్తున్నాడు. నిత్య జీవం పరలోకములో మనకు ఈరోజు సమృద్ధి జీవాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు. అలాంటి జీవం పొందిన వారమై ఆయన అడుగు జాడలో నడుచుటకు కృప మనందరికీ దయచేయబడును కాక. ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రభావము గల దేవా, నీ వాక్యం గొప్పది. నీవు శక్తి గల దేవుడవు నాయన. నీ కృప గొప్పది. మమ్మలను దయతో మన్నించండి, క్షమించండి. మీ వంశావళిలో ఎంత గొప్ప సత్యాలు దాచిపెట్టావు నాయన. మీ వంశావళిలో నుండి మీరు బయటకు వచ్చి బలి ద్వారా మమ్ములను రక్షించి జీవమిచ్చి మమ్మల్ని కూడా మీ వంశావళిలో చేర్చుకున్నందుకై మీకు పరిపూర్ణంగా వందనాలు చెల్లిస్తూ ఈరోజు నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, కృప చూపించమని, నీ యొక్క అనుగ్రహం చేత నడిపించబడి నీకు ప్రియముగా బ్రతకడానికి కావలసిన కృప అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ మా ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ సవ్యంగా నీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుచున్న మిమ్మల్ని అందరినీ ప్రభువు నామములో అభినందిస్తున్నాను. మరొక అద్భుతమైన సత్యాన్ని గురించి రేపటి దినాన్న మనం నేర్చుకోబోతున్నాం. కృప అందరికీ తోడయును గాక. దేవుడు మీకు సహాయం చేయును గాక. ప్రైజ్ ది లార్డ్.